చైర్మన్ అంటే ఏంటి డాడీ? చైర్మన్ తెలీదా? చైర్మన్ ఒక కథ ఉంది, చెప్తాను. చిన్నగా ఉంది, ఇది వాళ్ళకి ఎలా పడుతుంది డాడీ? ఇంట్లో వాటర్ అనేది వేయకూడదు, ఎందుకంటే వేడి అన్నంలో తింటే ఉంటుంది సామి. నేను చెప్తాను, దీని ముందు మటన్ చికెన్ రెండు పనికి రావన్నమాట. బిజ్జు, చైర్మన్ తెచ్చాను. నవ్య, డాడీ చైర్మన్ తెచ్చారంట, తీసుకో. చైర్మన్ అంటే ఏంటి డాడీ? చైర్మన్ అంటే తెలీదా? చైర్మన్ ఒక కథ ఉంది, చెప్తాను లేరా. ఇది యానం స్పెషల్. ఇది యానంలో మాత్రమే దొరుకుతుంది. దీపావళి టైంలో ఒక్క నెల రోజులు మాత్రమే దొరుకుతుంది. సంవత్సరం పొడిలో ఒక్క నెల రోజులు మాత్రమే దొరుకుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఒక లీటర్ వచ్చి 2000 రూపాయలు. ఇది ఓన్లీ యానం సీజనల్ ఫుడ్. ఇది చిన్నగా ఉంది, ఇది వాళ్ళకి ఎలా పడుతుంది డాడీ? ఇది వాళ్ళతో పట్టరిది. ఇది చీరమేన అన్నారు కదా, దీన్ని చీరలతో పడతారు. దీన్ని ఇది చీరలతో పడతారు అనమాట. చీరమేన అన్నారు దీన్ని. అందుకే చీరమేను అన్నారా? ఓ, ఇక వండేద్దామా? చిన్న చిన్న చేపలు ఇంకో ఇలా వాటర్ వేసుకుని, ఇందులో చాలా నలకలు ఉంటాయి. ఈ నలకల్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఇలా మనం పప్పు కడుక్కుంటాం కదా, ఇలా గత్త లేకుండా ఇలాగా తీసుకుని కడుక్కోవాలి. శుభ్రం చేసాక ఇలా ఉంటుంది చీరమేను. తర్వాత మనం ఫుల్గా నీళ్ళు వేసేసుకుని ఇంకొకసారి ఇందులో వడగట్టేసి నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఇట్లా పెట్టుకుని మిగతా వంటకి మనం రెడీ చేసుకుందాం. నువ్వు రెడీ అయిపోతున్నావు, చైర్మన్ ఉండవచ్చా నీకు? రాదు. మరి ఎలా వండుతావు ఇప్పుడు? అమ్మ హెల్ప్ తీసుకొని వండుతా. అవునా, ఓకే, వెరీ గుడ్. ముందుగా 2 ఆనియన్స్ అండ్ అలాగే 4 పచ్చిమిరపకాయలు. కట్ చేసుకున్న ఆనియన్స్ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసుకున్న చైర్మన్లో ఆనియన్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, కారం 2 స్పూన్స్, తగినంత సాల్ట్, ఒక చిన్న కప్పు ఆయిల్. దీన్ని బాగా మిక్స్ చేయాలి. పైన మాత్రమే కలపాలి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనం గట్టిగా మిక్స్ చేస్తే అవి మెత్తగా అయిపోతాయి. సో పైన కలుపుతూ ఉండాలి. వన్స్ మిక్స్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఆ బౌల్ అనేది మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంతోపాటు మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. గైస్, ఈ కర్రీ వండినప్పుడు ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కర్రీ వండుకోవాలి. దీంట్లో వాటర్ అనేది వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫిష్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఆ కర్రీ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఏదో చెప్దాం, మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఈ కర్రీ ఎప్పుడు అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుందని. సో మనం ఇందాక కప్ ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, అది పైకి అనేది తేలుతుంది. సో అలా తేలినప్పుడు మనకి ఆ కర్రీ అయినట్టు అనుకోవాలి. చూసారా గైస్, వితిన్ 20 మినిట్స్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. వావ్, చూడడానికి చాలా బాగుంది. ఇంకా తినేద్దామా? గైస్, ఈ చీరమేనుతో మనం చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇలా కర్రీలా వండుకోవచ్చు, లేదా ఒడియాల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఈ వడియాలు చీరమేనుతో వేసుకున్నాం. నేను ఎందుకు వేసానంటే మా ఆసిఫ్కి ఇది అంటే చాలా ఇష్టం. సో మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది సామి. ఆసిఫ్, తిని టేస్ట్ చేసి చెప్పు. డెఫినెట్గా. ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఇది కర్రీ? తిన్నాను, కానీ లాంగ్ డేస్ బ్యాగ్ తిన్నాను. ఓ, ఒకసారి చెప్తాను టేస్ట్. అయితే మీ మమ్మీ వండింది బాగుందో నేను వండింది బాగుందో చెప్పాను నువ్వే. పెద్ద ఫిట్టింగ్ ఇప్పుడు అత్తయ్యకి నాకు వార్.
చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్తున్నాను, దీని ముందు మటన్ చికెన్ రెండు పనికిరావు అనమాట. మీరు ఎప్పుడైనా యానం వస్తే పక్కా ట్రై చేయండి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తాను నేను. చలో బాయ్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.